హైదరాబాద్ ముషీరాబాద్ బాపూజీ బస్తీలో దారుణం జరిగింది. ఇంట్లో చొరబడి పవిత్ర అనే యువతిపై ఉమాశంకర్ కత్తితో దాడి చేశాడు. యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె మరణించింది. పెళ్లికి నిరాకరించడంతో మేనబావే కత్తితో దాడి చేసినట్లు తేలింది. పలాసకు చెందిన పవిత్ర కుటుంబం కొంతకాలంగా బౌద్ధనగర్లో ఉంటోంది. వరుసకు మేనత్త కొడుకైన ఉమాశంకర్ తాను పవిత్రను పెళ్లి చేసుకుంటానంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు. అయితే ఉమాశంకర్ వ్యవహార శైలి నచ్చక పవిత్ర తల్లిదండ్రికి పెళ్లికి నిరాకరించారు. ఈ పరిణామాల మధ్య ఇవాళ పవిత్ర ఇంటికి ఉమాశంకర్ వచ్చాడు. పవిత్ర తల్లి తండ్రి ముందే గొడవకు దిగాడు. పవిత్రతో తనకు పెళ్లి జరిపించాలంటూ వాదించాడు. ఆ తర్వాత వంటగదిలో ఉన్న కత్తిని తీసుకుని పవిత్రను పొడిచాడు. తీవ్ర గాయాలతో పవిత్ర ఆసుపత్రిలో చనిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికను వరుసకు మేనబావ అయ్యేటటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా హతమార్చాడు. కత్తితో గొంతు భాగంలో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మైనర్ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం మైనర్ బాలికకు సంబంధించినటువంటి డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు సంబంధించినటువంటి కుటుంబం గత 8 సంవత్సరాల క్రితం వారాసిగూడకు వచ్చారు. బాపూజీ నగర్ బస్తీలో నివాసం ఉంటూ ఉన్నారు. తల్లిదండ్రులు మేస్త్రి పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. వీరికి 2 కుమార్తెలంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. పెద్ద కుమార్తె ఇంటర్మీడియట్ చదివింది. ఆమెకు పెళ్లి చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు నిశ్చయించారు. వరుసకు మేనబావ అయ్యేటటువంటి ఉమాశంకర్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. సంక్రాంతి తర్వాత పెళ్లి చేద్దామంటూ కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికే భావించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఒకవైపు పెళ్లికి సంబంధించిన అంశాలు చర్చించడం, పెళ్లి కూడా నిశ్చయం కావడంతో ఇటు ఉమాశంకర్కి ఆ తర్వాత మైనర్ బాలికకు మధ్య మాటలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అంటే 2 రోజుల క్రితం శనివారం రోజు ఇటు మైనర్ బాలిక ఆ తర్వాత తల్లిదండ్రులంతా కలిసి దైవ దర్శనం కోసం విజయవాడ వెళ్లారు. అయితే విజయవాడకు వెళ్లేటటువంటి సమయంలోనే మైనర్ బాలికకు ఆ తర్వాత ఉమాశంకర్ కు మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులతో పాటు దైవ దర్శనానికి వెళ్లొద్దంటూ కూడా ఉమాశంకర్ మైనర్ బాలికకు హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులతోనే ఈ మైనర్ బాలిక విజయవాడకు దైవ దర్శనం కోసం వెళ్లి తిరిగి ఆదివారం రోజుకు ఇటు బాపూజీ నగర్ బస్తీకి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. సో అయితే ఈ రోజు ఉద్దేశపూర్వకంగానే ఇటు ఉమాశంకర్ బాలిక ఇంటికి చేరుకున్నాడు. బాలిక కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. తాను చెప్పినప్పటికీ కూడా ఎందుకు తల్లిదండ్రులతో పాటు దైవదర్శనం కోసం వెళ్ళామంటూ కూడా మైనర్ బాలికతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఇక బాలిక కూడాను తీవ్ర అసహనానికి లోనయ్యి తనకు ఉమాశంకర్తో పెళ్లి వద్దు అంటూ కూడా కరాఖండిగా తేల్చివేసింది. సో అనంతరం మరింత ఉద్రేకానికి లోనైనటువంటి ఉమాశంకర్ ఆ వెంటనే కిచెన్ లో ఉన్నటువంటి కత్తిని తీసుకొచ్చి తనతో పెళ్లికి నిరాకరించినటువంటి బాలిక మీద అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడి సమయంలో బాలిక మెడ భాగంలో తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం కూడా కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సో ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఆ ఇంటికి సంబంధించినటువంటి ఓనర్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అసలు చెప్పండి, ఈ ఘటన అంతా ఎప్పుడు జరిగింది? అసలు ఈ గొడవ జరుగుతున్న మీరు ఉన్నారా? లేమన్నా, 1:30-1:40కి అయింది ఇన్సిడెంట్. ఇది ఆ చిన్న పాప అరుస్తుంటే పైకి వచ్చిన అప్పుడే కిందికి వచ్చి చూసారు రక్తం మరుగులు వెంబడే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు 108 వాళ్ళు వచ్చారు. 20-30 మినిట్స్తో వచ్చేసారు. వాళ్ళు పెళ్లికి సంబంధించిన అంశంలోనే గొడవ అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు యాక్చువల్ 1 year కిందనే ఒకసారి గొడవ అయిందన్న. స్టార్టింగ్ అయినప్పుడు మేము హెచ్చరించినాం, ఇట్లా కొత్త అబ్బాయి ఇంటికి రావద్దు అని చెప్తే వాళ్ళు మా రిలేషన్ అని చెప్పేసి అప్పుడు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు ఇతను రావడం పోవడం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఇక మేము ఇక వాళ్ళే అనిపించి మేము కూడా కామూసుకున్నాం అంతే. ఇక ఎంతకాలంగా ఉంటున్నారండి ఇక్కడ ఇంట్లో? 7-8 years అవుతుంది అన్న. ఏం చేస్తుంటారండి తల్లిదండ్రులంతా కూడా? అమ్మాయిలు ఏం చేస్తారు? ఇతను గోవా పనికి పోతారు, ఆమెనేమో పార పనికి పోతారు వాళ్ళమ్మ. ఈ పాపనేమో ఇంటర్ డిస్కంటిన్యూ ఉన్నారు. ఉమాశంకర్ అంటే ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తుంది, పెద్ద ఎత్తున గొడవ కూడా ఇలా జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంట్లో కూడా లోపల గొడవ జరగాలి. ఈ పాప వరిన తర్వాత పైకి కిందికి వచ్చిన అసలు గొడవ జరిగితే ఫస్టే మంది గ్యాదర్ అయిపోతుండే. మంది వాళ్ళు గ్యాదర్ కావాలి, అతను పొడిచి దాని వెళ్ళిపోయింది అంతే. పని గొడవ అయినప్పుడు వీళ్ళన్నా బయటికి వెళ్ళి అరిస్తే ఏం కాకపోతుండే మనకు, అంటే పబ్లిక్ గ్యాదర్ అయిపోతుండే. వాళ్ళు లోపల గొడవ పెట్టుకుని మనకు అర్థం కాలేదు అది అట్లా. ఇది మొత్తానికి ఉమాశంకర్ కు దురలవాట్లు కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా ఇప్పటికే బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అతను తాగుడుకు ఆ తర్వాత ఇతర వ్యసనాలకు కూడా బానిస కావడంతో ముందు నుంచి కూడా బాలిక తనకు పెళ్లి వద్దు అంటూ కూడా నిరాకరిస్తూనే వస్తుంది. సో అయినప్పటికీ కూడా తీరు మార్చుకుంటాడంటూ కూడా కుటుంబ సభ్యులు బాలికకు నచ్చజెప్పిన సందర్భం కూడా కనిపించింది. అయితే ఇటు దైవ దర్శనం కోసం వెళ్ళినటువంటి విషయంలో గొడవ తారాస్థాయికి చేరడం, ఆ తర్వాత బాలిక పెళ్లికి సైతం నిరాకరించడంతో ఇక సంయమనం కోల్పోయినటువంటి ఉమాశంకర్ ఈ దారుణమైనటువంటి ఘటనకు ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. ఇదొక అంశం. అయితే తనని
తనను కాకుండా వేరొక వ్యక్తితో అమ్మాయికి పెళ్లి చేస్తున్నారన్న ఆలోచన కూడా ఉమాశంకర్కు ఉమాశంకర్ తలెత్తినట్టుగా తెలుస్తుంది. సో ఈ ఆలోచన నేపథ్యంలో ఒకవైపు పెళ్లికి నిరాకరించడం, మరోవైపు తల్లిదండ్రులు కూడా అమ్మాయికు మరో సంబంధం చూసి పెళ్లి చేస్తారన్న భావన నేపథ్యంలో హతమార్చినట్టుగా ప్రస్తుతం ప్రాథమికంగా ఇటు పోలీసులు సైతం ఇదే అంచనాకు వచ్చారు. ఒకసారి మనం ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. ఎక్కడ చూసినా రక్తపు మరకలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఇంటిని పోలీసులు తాళం వేశారు. ఇటువైపు ఎవరు రాకుండా పోలీసులు ఇప్పటికీ ఇంటికి తాళం వేసినటువంటి సందర్భం. ఇక ఘటనా స్థలికి ఎవరు రాకుండా పోలీసులు ప్రత్యేకంగా ట్యాగ్లను కూడా ఏర్పాటు చేశారు. సో మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఉమాశంకర్ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలంలో ఉమాశంకర్ కు సంబంధించినటువంటి ఫోన్ కూడా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఆ ఫోన్ ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. ఉమాశంకర్ ప్రస్తుతం ఎక్కడున్నాడన్న అంశాల గురించి ప్రత్యేకంగా దర్యాప్తు బృందాలు కూడా గాలిస్తున్నాయంటూ కూడా వారసు కూడా పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఏదేమన్నప్పటికీ పట్టపగలు ఈ హత్య చోటు చేసుకోవడం, మరోవైపు స్థానికంగా బాపూజీ నగర్ బస్తీలో ఉండే వారందరినీ కూడా ఆందోళనకు గురి చేసింది. పట్టపగలే ఒక వ్యక్తి మైనర్ బాలికను దారుణంగా హత్య చేయడంతో స్థానికంగా ఉండే వారిలో కూడా ప్రజెంట్ అలజడి మొదలైంది. ఓటు స్టూడియో.